హలో వియర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదం డాక్టర్ అను చౌదరి గారు. ఆమెతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అండి. యాక్చువల్లీ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ హెచ్ఐవి. సో హెచ్ఐవి అంటే ఏంటి మేడం? ప్రతి ఒక్కరూ ఈ డిసీజ్ గురించి చాలా భయపడతారు. మేబీ ఇది జీన్స్ ద్వారా వస్తుందా లేదా అంటువ్యాధా అనుకోని. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో ఎఫిషియన్సీ వైరస్. సో ఇదేంటంటే ఇది ఒక అంటువ్యాధి అయితే కాదండి. ఇది అది కొన్ని వాళ్ళకి తెలియని తనంగా వచ్చేది, కొంత వాళ్ళ తొందరపాటు వల్ల వచ్చేది, కొంతమంది కావాలని తెచ్చుకునేది కూడా ఒక మాట చెప్పాలంటే. సో ఇది ఏ విధంగా వస్తుంది అని మనం డిస్కస్ చేసుకుంటే, ఎప్పుడైతే అసురక్షితమైన సెక్స్కి వెళ్తారో జెంట్స్ లేదా లేడీస్ ఇద్దరు, సో వీళ్ళు ఆ టైంలో కండోమ్స్ యూజ్ చేయకుండా వెళ్తుంటారు. కొంతమంది ఏంటంటే మన కళ్ళ ముందు పెరిగిన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, ఇది ఒకటి. ఇంకోటి, ఆ అమ్మాయికి నేను ఒక్కడనే బాయ్ ఫ్రెండ్ అని అతని ఫీలింగ్, ఆ అమ్మాయి వచ్చేసి వాడికి నేను ఒక్కడనే గర్ల్ ఫ్రెండ్ అతనికి అని ఆమె ఫీలింగ్. ఈ ఫీలింగ్స్, ఈ గుడ్డి నమ్మకాలు ఈ రోజుల్లో లేవండి. ఈ పిచ్చి నమ్మకాలు ఈ ఏవైతే ఉంటాయో వీటన్నిటి వల్ల వీళ్ళు సెక్షువల్గా వెళ్ళినప్పుడు కండోమ్స్ యూజ్ చేయకుండా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువగా ఇవి అసలు ఏ వయసు వాళ్ళకి వస్తుందని మనం చెప్పుకుంటే 25-30 బిలో ఉన్న కుర్రోళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది మా దగ్గరికి వచ్చే కేసెస్ని బట్టి. సో అమ్మాయిలకు కూడా ఎక్కువ అదే కనిపిస్తుంది ఆ కేసెస్లోనే. ఏంటంటే వీళ్ళు కొంచెం వెనకటి రోజుల్లో ఏంటంటే అండి, ఇంత ఫ్రీడమ్ లేదు. చక్కగా కాలేజీకి వెళ్ళామా, స్కూల్కి వెళ్ళామా, మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకున్నామా, సో ఇంటికి వచ్చామా, ఇంట్లో పేరెంట్స్ ఇంట్లోకి వచ్చినా కూడా మళ్ళీ ఇంట్లో హౌస్ వర్క్ ఉంటుంది, హౌస్ క్లీనింగ్ అని ఏదో ఒకటి. సో ఈ పనులు చేసుకుంటూ వీళ్ళకి ఫ్రీడమ్ అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎకనామికల్గా మనం డెవలప్ అవ్వాలి అని చెప్పి హైయర్ స్టడీస్ కోసం వీళ్ళు సిటీస్కి రావడం, ఫ్రీడమ్ ఎక్కువైపోవడం, మొబైల్స్ ఉంటున్నాయి. సో ఈ మొబైల్స్లో వీళ్ళు బ్లూ ఫిలిమ్స్ చూడడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే పోర్న్ వీడియోస్ చూడడం. ఇలా అతిగా ఫ్రీడమ్ ఇచ్చేశారు బాగా. ఈ ఓవర్ ఫ్రీడమ్ వల్ల ఏంటంటే వీళ్ళు లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంటున్నారు. హార్మోన్స్ యాక్టివేషన్ ఎక్కువ అవ్వడం, ఇవన్నీ చూడడం వల్ల ఎప్పుడైతే హార్మోన్ యాక్టివేషన్ పెరుగుతుందో సో వీళ్ళకి శరీరానికి తోడు కావాలనిపిస్తుంది. ఆ టైంలో వీళ్ళు సెక్షువల్గా వెళ్ళినప్పుడు ఈ హెచ్ఐవి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకటి. ఇంకొకటి ఏ విధంగా వస్తుంది మేడం అని అంటే బ్లడ్ ఎక్స్చేంజెస్. ఏంటంటే ఇప్పుడు సర్జరీస్ చేయించుకుంటారండి. సో ఒకళ్ళ బ్లడ్ ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేయడం ఉంటుంది ఒకటి. ఇంకోటి వాడే ఏవైతే ఉంటాయో ఇన్స్ట్రుమెంట్స్ అవి ప్రాపర్గా స్టెరిలైజ్ చేయాలి. సో స్టెరిలైజ్ చేయకుండా అవి కరెక్ట్గా లేకపోతే వాటి వల్ల వస్తుంది. ఇది పెద్దవాళ్ళల్లో. సో మరి చిన్నపిల్లలకి ఎలా వస్తుంది అని మనం డిస్కస్ చేసుకుంటే, బ్రెస్ట్ మిల్క్ మదర్కి కనుక హెచ్ఐవి ఉంటే, సో డెలివరీ అయిన తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి కదా, సో దానివల్ల ఆ మిల్క్ తాగడం వల్ల బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే లాలాజలం. హెచ్ఐవి ఉన్న పేషెంట్ ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళు ఏంటంటే పిల్లలకి నోట్లో నమిలి మెత్తగా ఇస్తుంటారు, వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అవ్వాలని. సో ఏంటంటే చిన్నపిల్లలకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నప్పుడు ఏ బ్యాక్టీరియా అయినా ఏ వైరస్ అయినా త్వరగా అటాక్ అవుతుంది చిన్నపిల్లలకి. వీళ్ళేంటి నమిలి, వాళ్ళకి నలగదు కదా, డైజెషన్ పవర్ తక్కువగా ఉంటుంది అని చెప్పి నోట్లో నమిలేసి అది తీసి పెట్టేస్తుంటారు వీళ్ళ నోట్లో. అలా చేయడం వల్ల కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ చిన్నపిల్లలకి 100% ఉన్నాయి. అందుకని చెప్పి పెద్దవాళ్ళు ఎవరు ఇలా చేయకూడదండి. వీళ్ళు నార్మల్గా పిల్లల్ని ఎత్తుకోవచ్చు, చీక్స్ మీద కిస్ చేసుకోవచ్చు, వీళ్ళకి రైస్ కానీ ఫుడ్ ఏదైతే ఉందో అది చేతితో కలిపి నోట్లో పెట్టవచ్చు, స్నానం చేయించవచ్చు, ఆటలాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇవి మాత్రం చేయకుండా ఉంటే చాలు, చిన్నపిల్లలకు కూడా హెచ్ఐవి రాకుండా ఉంటుంది. సో ఇంకొకటి లాస్ట్ వన్ ఏ విధంగా వస్తుందని మనం ఇప్పుడు చెప్పుకుంటే, టాటూస్. ఇప్పుడు టాటూస్ అనేది చాలా ఫ్యాషన్. అసలు ఈ టాటూస్ ఎక్కడ పడితే అక్కడ బాడీలో ఏ పార్ట్ దగ్గర పడితే వాళ్ళకి నచ్చిన విధంగా వేయించుకుంటున్నారు. సో ఈ టాటూస్ వేయించుకునేటప్పుడు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, వీళ్ళకి టాటూ వేసే నీడిల్ ప్రాపర్గా అది కొత్తదా లేదా అని వీళ్ళు చెక్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు టాటూస్కి వెళ్ళినప్పుడు కొంతమంది క్యూలో ఉంటారు. ఆ టైంలో ఏంటంటే చక్క వీళ్ళు టాటూస్ వేయించుకోవాలని చెప్పి ఆతృతతో కొంత యాంగ్జైటీగా ఉంటుంటారు వీళ్ళు ఉత్సాహంతో. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు చూడరు ఇవన్నీ చిన్నవి, ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే. సో అదే కనుక టాటూ అంతకుముందు వేయించుకొని వెళ్ళిన
అతనికి హెచ్ఐవి కనుక ఉంటే సో అదే నీడిల్ని కనుక వీళ్ళకి కూడా యూజ్ చేస్తే ఈ విధంగా కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి టాటూస్ వేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం ఇది చెక్ చేసుకోవాలి. ఓకే, మరి మన ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంటుందా మేడం హెచ్ఐవికి? ఉంటుందండి. ఫస్ట్ ఆయుర్వేదంలో దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. దీన్ని న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు, దీనికి ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ఒక స్ట్రెస్ ఉంటే ఒక మనిషికి ఒక హెచ్ఐవినే కాదు, డయాబెటీస్ కాదు, ఒక గ్యాంగ్రీన్ కాదు, బీపీ, సో ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్లే అండి వచ్చేది. అలాంటప్పుడు స్ట్రెస్ కనుక తగ్గించుకుంటే ఏ వ్యాధి అనేది పెరగదు, త్వరగా క్యూర్ అవుతుంది. వీళ్ళు ఎక్కువగా ప్రోటీన్ అండ్ నాన్ వెజ్, అది ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి, నాన్ వెజ్ ఉండే ఫుడ్ వీళ్ళు ఎక్కువగా తినాలి, ఈ హెచ్ఐవి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. 1 year వాడాలి దీనికి కోర్సు. సో ఇది వాడుతూనే వీళ్ళు జాబ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే వీళ్ళు మాత్రం వీటిని అవాయిడ్ చేసి మేము ఇచ్చే కోర్సు వాడుకుంటే క్యూర్ అవుతుంది. సో హెచ్ఐవి ఉన్నా కూడా భయపడకూడదండి. దీన్ని మనం కొంత వ్యాయామం ద్వారా, చెప్పాను కదా, మెడిటేషన్స్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని న్యాచురల్గా పని చేసుకుంటూ మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ తింటూ మేము ఇచ్చే మెడిసిన్స్ వాడితే క్యూర్ అవుతుంది. దీనికి భయపడాల్సిన పని అయితే ఏం లేదు. సో ఎక్కువ మంది ఫీల్ అవుతారు హెచ్ఐవి అనే డిసీజ్ లైఫ్ టైం ఉంటుంది, ఇది అసలు దీనికి క్యూరే ఉండదు, లైఫ్ టైం మెడిసిన్స్ వేస్తూనే ఉండాలి అంటారు. దీని మీద మీ అభిప్రాయం? సో లైఫ్ టైం అంటే సరైన మందు పడితే ఏ జబ్బుకి లైఫ్ టైం వాడాల్సిన అవసరం ఉండదు. అవును. సో సరైన మెడిసిన్స్ వాడితే దీనికి లైఫ్ టైం వాడాల్సిన అవసరం ఉండదు. 1 year or 2 yearsలోనే పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఆయుర్వేదం కంటే ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇంగ్లీష్ మెడిసిన్సే కాబట్టి దానివల్ల తొందరగా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటారు కదా. అంటే అండి, ఆయుర్వేదం, అల్లోపతి అనని ఇవి రెండు మంచివేనండి. సో దేని ప్రిఫరెన్స్ దానికే, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో ఇదేంటంటే న్యాచురల్గా ఉంటుంది ఆయుర్వేదం. సో ఒక ఆయుర్వేదం వాడినా, ఒక అల్లోపతి వాడినా, ఒక హోమియోపతి వాడినా, లేదా ఎలక్ట్రో హోమియోపతి వాడినా, సో ఏది వాడినా కూడా ప్రాపర్గా ఫస్ట్ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మైండ్ సెట్, తీసుకునే ఫుడ్ అది కరెక్ట్గా ఉందా లేదా, సో మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో మన హ్యాబిట్స్ అవి అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవి చూసుకోవాలి. సో ఆయుర్వేదంలోనైతే మా దగ్గర అయితే ఇది క్యూర్ అవుతుంది. సో అంతవరకు నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు నాకు ఒక డౌట్ మేడం. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు అండ్ ఒక హెచ్ఐవి పర్సన్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు మింగిల్ అయితే ఈమెకి హెచ్ఐవి వచ్చే డిసీజ్ ఉందా? ఉందండి. అది మీరు చెప్పింది ఏంటంటే అబ్బాయికి కనుక ఉంటే, సో వీళ్ళిద్దరూ మింగిల్ అయినప్పుడు అమ్మాయికి వస్తుందా అని అడిగారు. దీన్ని మనం ఆపోజిట్ చేద్దాం. అమ్మాయికి కనుక ఉంటే అబ్బాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే ఒక మాట చెప్పుకుంటే అబ్బాయిల కన్నా అమ్మాయిల్లోనే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే అమ్మాయిలు దాన్ని ఎలా ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు ఓవర్కమ్ చేయాలని చెప్పి ఆలోచిస్తారు. ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు త్వరగానే క్యూర్ చేసుకుంటారు. హార్ట్ అటాక్లు కూడా అమ్మాయిలకి తక్కువ అండి రావడం, మీరు అబ్జర్వ్ చేశారు లేదు. సో మగవారికి ఎక్కువగా వస్తాయి. ఏంటంటే ఒక మాట చెప్తే ఆడవాళ్ళే స్ట్రాంగ్, ఆదిపరాశక్తి అనేది అందుకే ఆడవాళ్ళనే. సో ఇదేంటంటే ఆడవాళ్ళకు కూడా వస్తుంది. ఏంటంటే ఎవరితో అయితే మింగిల్ అయ్యారో ఆ పర్సన్కి కనుక ఎక్కువగా ఉంటాయి హెచ్ఐవి. ఫస్ట్, సెకండ్ అలా కాకుండా అతను 3rd, 4th, 5th స్టేజెస్లో కనుక ఉంటే సో ఈవిడకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు యాజ్ అ పర్సనల్గా నాకు ఒక డౌట్ మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కరు హెచ్ఐవి అంటే ఒకటి లేదా ఎక్కువ మందితో మింగిల్ అయితే హెచ్ఐవి వస్తుంది అంటారు. సో అదేనా, లేకపోతే లేదా జీన్స్ వల్ల కానీ, లైక్ మీరు చెప్పినట్టు నీడిల్స్ వల్ల కానీ వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందా, లేదా ఎక్కువ మింగిల్ అవ్వడం వల్ల హెచ్ఐవి వస్తుందా అంటారు కదా? ఏదైనా కూడా ఫస్ట్ మింగిల్ అనేది ఎక్కువగా దానివల్లే వస్తుందండి. ఎందుకంటే వెజినల్ ఫ్లూయిడ్స్ అండ్ సెమన్, రెక్టల్ ఫ్లూయిడ్స్ అండ్ బ్లడ్, సో ఈ 4 వైరస్కి ఉంటాయి ఈ ఫ్లూయిడ్స్లో. సో ఈ 4 ఫ్లూయిడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో మింగిల్ అయిన టైంలోనే ఎక్కువ వస్తున్నాయి. సో అందుకని చెప్పి ఎక్కువగా దీన్నే మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే బ్లడ్ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే ఎవరికైనా ఏదన్నా మనం బ్లడ్ ఇవ్వాలన్నా దానికి మనకి టెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు నీడిల్స్ కూడా మనకి కొత్త నీడిల్స్ ఏది ఇస్తున్నారు, ఇంజెక్షన్స్ కానీ ఏవైనా. ఇంతకుముందు ఏంటంటే వాటిని స్టెరిలైజ్ చేసి ఇస్తున్నారు వేసేవాళ్ళు మేము చిన్నతనంలో. బట్ కానీ ఇప్పుడు అలా లేదు, ఫ్రెష్ నీడిల్స్ అవే వాడుతున్నారు. సో వీటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్
తక్కువ ఇప్పుడు, ఎక్కువగా దీనివల్లే వస్తున్నాయి. ఇప్పుడు హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి మేడం? అది మనం హెచ్ఐవి ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ వీళ్ళు ఎప్పుడైతే మింగిల్ అయ్యి వచ్చిన తర్వాత ఒక 1 or 2 డేస్కి వీళ్ళకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఓకే. ఏంటంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తూ ఉంటుంది. ఓకే. వీళ్ళకి ఏంటంటే మిడ్ నైట్స్ ఉంటాయి కదా, సో మిడ్ నైట్ ఆ టైంలో వీళ్ళకి బాగా చెమట పోయడం, ఊపిరాడకుండా ఉబ్బగా ఉండడం అలా అనిపిస్తుంది. వీళ్ళకి కీళ్ళ నొప్పులు, కొంచెం బాడీ పెయిన్స్, ఎక్కువగా కీళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. దాహం ఎక్కువగా వేయడం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే శోషరస గ్రంథుల వాపు, బేసిక్గా మెడ మీద వీళ్ళకి ఇట్లా వాపులా రావడం. కొంతమందికి ర్యాషెస్ వస్తూ ఉంటాయి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర. ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఇల్లీగల్ అఫైర్స్ ద్వారా వెళ్తున్నారో వీటి వల్ల ఒక హెచ్ఐవి అనే కాదండి, ఈ హెచ్ఐవి లాంటి వైరస్లు చాలా ఉన్నాయి. సో ఈ వ్యాధుల వల్ల వచ్చే ఈ వైరస్లు, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే ఆకలి కూడా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది, ఎక్కువ తినాలనిపించదు. ఇంకా ఫస్ట్ ఈ వైరస్ అటాక్ అయిన దగ్గర నుండి డే బై డే గడిచే కొద్దీ టోటల్ మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయినప్పుడు వీళ్ళకి అనుమానం వస్తుంది. అందుకని చెప్పి కొంచెం ఎవరైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నా సజెషన్ ఇస్తాను. చూసారు కదా హెచ్ఐవి గురించి మేడం ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో. థ్యాంక్ యూ మేడం.